నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొబ్బరి పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కొంచెం రెడ్గా అయ్యేదాకా వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా పచ్చిమిర్చిలో వేసి వేయించుకోవాలి. ఇవి కూడా రెడ్గా కావాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేయాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి బాగుంటుంది పచ్చడి. చింతపండు వేసిన తర్వాత కలుపుతూ కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత మంచిగా వేగిన తర్వాత ఈ విధంగా గ్రైండర్ పట్టుకోవాలి. తర్వాత పోను పెట్టుకొని మనం గ్రైండర్ పట్టుకున్న దాంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఎంతో బాగుంటుంది, ఇది టేస్ట్గా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంతో తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొబ్బరి పచ్చడి, ఎంతో బాగుంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.